శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతో పాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న వందల మంది సిబ్బంది రేయింబగళ్లు శ్రమిస్తున్న గల్లంతైన వారిలో ఇంకా 6 కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటి వరకు 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మిగతా 6 జాడ కోసం నిత్యం 3 షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతో పాటు సుమారు 150 మీటర్ల మేర టన్నుల కొద్దీ మట్టిని తొలగించి 13.9 కిలోమీటర్ల అవతల సొరంగం నుండి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, మెగా, ఎల్&టి, రాబిన్స్, జేపీ సంస్థలతో పాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలి వద్ద సేవలు అందిస్తున్నారు. బురద శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటి వరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం అవశేషాలను గుర్తించే ఆక్వా ఐ ప్రోవోస్కోప్ టెక్నాలజీతో పాటు ఎన్డీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నాయి. టీబీఎం భాగాలను కట్ చేసేందుకు ఆల్ట్రా థర్మల్ గ్యాస్ కట్టర్లను వినియోగిస్తుండగా మట్టిని వేగంగా కన్వేయర్ బెల్ట్ పై వేసేందుకు 4 ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్ కట్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వి రోబోటిక్స్ ను చెందిన రోబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం రోజు నుండి ఇప్పటి వరకు 50 రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. టన్నెల్ ఘటన జరిగి 50 రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో పురోగతి లేదన్నారు. టన్నెల్ రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 8 మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. కార్మికులను కాపాడడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న హరీష్ 2 మృతదేహాలను తీసి చేతులు దులుపుకున్నారన్నారు. ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో వివాహేతర సంబంధం కారణంగా భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర పన్నింది. భర్తను చంపేందుకు 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ గా 5 లక్షల రూపాయలు చెల్లించింది. బాధితుడు ధర్మ తనకు ప్రాణహాని ఉందని గతంలో ఇచ్చిన ఫిర్యాదులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో వివేహేతర సంబంధం కారణంగా భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర పన్నింది. భర్తను చంపేందుకు 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ గా 5 లక్షల రూపాయలు చెల్లించింది. బాధితుడు ధర్మ తనకు ప్రాణహాని ఉందని గతంలో ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. దీపిక, ఖమ్మం జిల్లాలో కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య సుపారీ ఇస్తూ కూడా పట్టుబడిన ఘటన అయితే ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక కేసు వివరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ కూడా ఈ వివరాలను అయితే వెల్లడించారు. అయితే ఏదైతే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సొన్నపున్నాలకు చెందినటువంటి తోట ధర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందినటువంటి కొండూరు ఆంజనేయులు అనే వ్యక్తికి అయితే వివాహేతర సంబంధం ఉందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనూ భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య మాత్రం అటు ప్రియుడితో కలిసి ఇటు భర్తను హతమార్చేందుకు పన్నాగం పన్నింది. ఇక ఎలాగైనా ప్రియురాల్ని భర్త అడ్డు తొలగించేందుకు అటు ఇద్దరు కలిసి కూడా ఈ హత్యకైతే ప్రణాళికలు రచించారు. అయితే ముందుగా ఆంజనేయులు ఖమ్మం రూరల్ మండలం బారుగుడిగానికి చెందినటువంటి దంతాల వెంకటనారాయణ అనే వ్యక్తితో ధర్మను హత్య చేయాలనే విషయాన్ని అయితే వివరించాడు. దీంతో వెంకట్ తన స్నేహితుడైన రౌడీ షీటర్ అయిన పగడాల ఏదైతే చంటిని కూడా సంప్రదించారు. ఇద్దరు కూడా పరిచయం చేసుకున్నారు. అయితే హత్యకు 20 లక్షల రూపాయలు సుపారీ కూడా ఒప్పుకున్నట్లు కూడా ఇద్దరు కూడా అంటే పోలీసులకు అయితే వివరాలు వెల్లడించారు. ఇక అడ్వాన్స్ గా కూడా ఇప్పటికే 5 లక్షలు కూడా వారు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ పథకం ప్రకారం ఈ నెల 12వ తారీఖున దంతలాపురం శశిదాబా వద్ద కూడా తోట ధర్మను కిడ్నాప్ చేసినటువంటి నిందితులు నిర్మానుష ప్రాంతానికి అయితే తీసుకెళ్లి కొండూరు ఆంజనేయులను అయితే వీడియో కాల్ ద్వారా కూడా అంటే నిందితులు చూపించారు. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే హత్యకు సుపారీ ఇచ్చినటువంటి ఆంజనేయులు కూడా ఫోన్ స్పందించకపోవడంతో వారంతా కూడా అతను ఏదైతే ధర్మాను బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి అంటే డబ్బులు కూడా కొంత అంటే వారు ఫోన్ పే ద్వారా కూడా వారు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మ తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కేసును టేకప్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఖమ్మంలోని చెడుకూరి మామిడి తోటలో ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారంతో వెంటనే నిందితులు అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కూడా నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద కూడా ఏదైతే 2 కత్తులు, ఒక ఎయిర్ గన్ను, 90,000 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లు, ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నిందితులను కూడా రిమాండ్ కు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కట్టుకున్న భర్తలపై కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడంపై కూడా పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నిందితులు అంటే భార్య కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 5 నిందితులు మాత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్ కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఈ కేసును సవాల్గా తీసుకున్నటువంటి పోలీసులు వెంటనే అటు నిందితులు పట్టుకోవడంతో కూడా అంటే సహకరించినటువంటి సిబ్బందికి కూడా ప్రశంసా పత్రాలు కూడా ఏసీబీ అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటువంటి అమానీయ ఘటనలు తీసుకోకుండా ప్రత్యేకంగా అంటే నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే అటు ఏసీపీ ఆధ్వర్యంలో అటు సిపి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కావచ్చు ఇటువంటివి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సొంత కట్టుకున్న భర్తనే ఇటు అంటే లైంగిక సంబంధంతో ఇటు భర్తను హతమార్చేందుకు పన్నాగా పట్టడం పాటు అటు పోలీసులకు కూడా అంటే చిక్కడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అమానీయ ఘటనలు కూడా పలువురు అయితే చెదిరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం నిందితులను రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేడు సీతాఫల్ మండిలో కిషన్ రెడ్డి పర్యటించారు. సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. అనంతరం బీజేపీ అంబేద్కర్ కృషిని వారసత్వాన్ని గౌరవిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన 5 ముఖ్యమైన ప్రదేశాలను బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాలు అని పిలుస్తోందని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు గాని, వర్ధంతి ఉత్సవాలను గాని, వారి యొక్క ఆలోచన స్ఫూర్తిని ప్రజల మధ్యకు తీసుకుపోవడం గాని, వారు చూపించినటువంటి బాటలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం గాని మేము తూచా తప్పకుండా చేస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుభ్రం చేసి అలంకరించి రేపు జరుపుకోబోయేటువంటి 134వ జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తా ఉన్నాము. ప్రతి నెల 5 కేజీల చొప్పున తెలంగాణ రాష్ట్రంతో సహా బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెప్తున్నటువంటి సన్న బియ్యం ఏమవుతున్నదో ఆ సన్న బియ్యంలో ప్రతి కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం చేస్తాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని, ఎస్సీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించాం, రిజర్వేషన్స్ పొడిగించాం. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడము, దేశంలో దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ప్రజలను వాళ్ళకు చేయూతనందించి పైకి తీసుకురావడము. గత 10 సంవత్సరాలలో 25 కోట్ల మంది ప్రజలను ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో దారిద్ర్య రేఖ నుంచి 25 కోట్ల మంది ప్రజలను మరి పైకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్. తెలంగాణలో రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కు అనూహ్య స్పందన వస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యువ వికాస్ యోజన పథకానికి 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటి వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించడంతో అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం 9 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అయితే మొదట ఈ నెల 4 వరకే గడువు పెట్టారు. ఇప్పుడు ఈ నెల 14 వరకు గడువు పొడిగించడంతో అర్హులందరూ భారీగా అప్లికేషన్లు ఇస్తున్నారు. ఈ పథకానికి అప్లై చేసేందుకు మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. అలాగే వీటితో A2 అప్లికేషన్ ప్రాసెస్ లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెక్నికల్ టీంలు వర్క్ చేస్తున్నాయి. దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో రావడంతో మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఈ పథకానికి కావలసిన అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల, మున్సిపాలిటీలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసే లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అందరూ అప్లికేషన్లో తమకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్, బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయవలసి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కు బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్ ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఈ పథకం ద్వారా 5 లక్షల నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు 4 లక్షల ఆర్థిక సాయంతో పాటు సబ్సిడీలు, తక్కువ రుణాలు అందించే దిశగా ఈ పథకం ద్వారా పాటుపడుతుంది. స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే వాటన్నిటిని మర్చిపోయి సొంత పనులు చక్కబెట్టుకుంటారు. కానీ అందరూ అలాగే ఉండరు. కొంతమంది వారిచ్చిన మాటను కట్టుబడతారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ నేత అదే పని చేస్తున్నాడు కనుక. ఇంతకు ఆ నేత ఎవరు? ఆయన నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయింది. దివంగత నేత నందమూరి ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ బాసటిగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
హైదరాబాద్లో సైబరాబాద్ నుంచి రాజధాని అభివృద్ధి, రైతులకు నూతన వ్యవసాయ విధానం, ఇలా అన్ని వర్గాల ప్రజల ఆదాయాన్ని పెంచారు. సంపదని ఎలా సృష్టించాలనేదే లక్ష్యంగా పనిచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలోనూ బస్సులు ప్రయాణించి రాజధానికి పునాది వేసి నెలల సమయంలోనే అసెంబ్లీని నిర్మించారు. కొత్త రాజధానిలో పాలనను పరుగులు పెట్టించాడు. ఇక యువనేత నారా లోకేష్ సైతం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడు. ఏపీలో ఎన్నికల ముందు యువగలానికి నాంది పలికారు నారా లోకేష్. రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు తిరిగి ప్రజల అవసరాలని తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన శాఖలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి మర్చిపోకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలి అనేలా మంగళగిరి ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ మొదటిసారి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. ఎక్కడ ఓటమి చెందామో అక్కడే గెలవాలనే పట్టుదలతో నారా లోకేష్ పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా నాటి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాడు. ఎన్నో నిరసన దీక్షలతో జగన్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టారు. యువగలం పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిని రెడ్ బుక్లోకి ఎక్కించి ఇప్పుడు ఒక్కొక్కరి భర్తం పడుతున్నారు. రెడ్ బుక్ను నాటి సీఎం జగన్ మంత్రులు హేళన చేశారు. మరి నేడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని జగన్తో పాటు వైసీపీ నేతలు హడలిపోతున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రివర్యులైన నారా లోకేష్ అనతి కాలంలోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసును గెలుచుకున్నారు. మంగళగిరి అంటేనే రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ముందుగా గుర్తుకొచ్చేది పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. అటువంటి దేవాలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ పాటుపడుతున్నారు. దశాబ్దాలుగా స్వామివారికి సమర్పించే పానకం టెండర్లో అవినీతిని అరికట్టి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇస్కాన్ ఫౌండేషన్ ద్వారా భక్తులకు పానకం అందించే చర్యలు తీసుకున్నారు. గతంలో చిన్న బింద పానకం 70 రూపాయలు ఉంటే ఇప్పుడు కేవలం 35 రూపాయలకే అందిస్తున్నారు. అంతేకాకుండా శుభ్రత, నాణ్యత పాటించేటట్లు చేశారు. ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసింహస్వామి దిగువ సన్నిధి నుండి ఎగువన పానకాల స్వామి కొండకు చేరుకోవడానికి భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించి 2 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే బస్సులు వాడుకలోకి రానున్నాయి. ఆలయాల అభివృద్ధికి, రిలీజియస్ టూరిజంను డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ కింద మంగళగిరి పానకాల స్వామి గుడి ఎంపికకు కసరత్తు జరుగుతుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ఏజెన్సీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు నోచుకుంటోంది. కాటేజ్, మాడవీధులు, రోడ్లు, గార్డెనింగ్ సౌకర్యాలు పెరిగి మంగళగిరి ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని దుగ్గిరాల నుంచి మంగళగిరికి వచ్చే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్లు, భూగర్భ గ్యాస్, అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులు చేస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి డీపీఆర్ సిద్ధమవుతుంది. మరో 3 నెలల్లో డీపీఆర్ సిద్ధం కానుంది. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని మాట ఇచ్చారు లోకేష్. ఆ మాట ప్రకారం మొన్న బడ్జెట్లో 52 కోట్ల నిధులు కేటాయించి చిన్నకాకని గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని సైతం వైద్య విధాన పరిషత్తు ద్వారా సేకరించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే విజయవాడ, గుంటూరుకు పరిగెత్తే పని లేకుండా మంగళగిరిలోనే వైద్యం పొందవచ్చు. మంగళగిరి నియోజకవర్గంలోని బీఫారం భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రజలకు తను గెలిచిన తర్వాత శాశ్వత పట్టాలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈ నెల 4న 3,000 మందికి మొదట విడతగా శాశ్వత పట్టాలు అందజేశారు. ఈ శాశ్వత పట్టా ద్వారా యాజమాన్య హక్కు కల్పించారు. పేద ప్రజలకు ఈ విషయం చాలా సంతోషాన్నిస్తుంది. మంగళగిరి నుండి కూరగల్లు, నీరుకొండ, బేతుపూడి గ్రామాలకు వెళ్లడానికి ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే ట్రాక్తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాక్పై వంతెన నిర్మించాలని ప్రజలు మొరపెట్టుకున్న గతంలోని పాలకులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నారా లోకేష్ సంవత్సరం కాలంలోనే నిడమరు రైల్వే గేటుపై ఆర్ఓబీ నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు సాధించి శాశ్వత పరిష్కారం చూపారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఇలా ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ
నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని శ్రీ గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం ద్వారా పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించారు. మంగళగిరిని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని చెప్పిన నారా లోకేష్ తన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా కొందరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి ఓ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భారీ ఎత్తున స్పిరిట్ మద్యం తయారీకి ఉపయోగించే పదార్థాలతో పాటు నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో నకిలీ మద్యం గుట్టురట్టుపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కనగల మండలం జి ఎడవల్లి, నాంపల్లి మండలం గానుగుపల్లిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే పక్క సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఏకకాలంలో 2 ప్రాంతాల్లో దాడులు జరిపారు. భారీ ఎత్తున స్పిరిట్తో పాటు కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ మద్యం మార్కెట్లో చలామణి అయినట్లయితే చాలా మంది మందుబాబుల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లేదని పోలీసులు చెబుతున్నారు. కల్తీ మద్యం తయారీకి ప్రధాన సూత్రధారి బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ గౌడ్ కనగల్, నాంపల్లి, చంటూరు మండలాలకు చెందిన కొందరు వ్యక్తుల సహకారంతో ఈ దందా కొనసాగించాలని భావించారు. కోళ్లఫారంలో స్పిరిట్ నిల్వ చేసి అక్కడి నుండే సాధారణ మద్యంలా కాకుండా మందుబాబులను ఆకర్షించడానికి వినూత్నంగా ఫ్లేవర్స్ కలిపి బబుల్స్లో నకిలీ మద్యం తయారీకి ఉపక్రమించారని పోలీసులు తెలిపారు. ఈ మద్యాన్ని స్థానిక బెల్ట్ షాపులకు సరఫరా చేయాలని ముఠా సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. కల్తీ మద్యం తయారీ కేసులో ఎర్రజల్ల రమేష్, జానీ పాషా, భార్గవ్తో పాటు మరో 2 మొత్తంగా 5 పోలీసులు అరెస్టు చేశారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ తెలిపారు. కేవలం 6 లక్షల రూపాయల పెట్టుబడితో 25 లక్షల విలువైన కల్తీ మద్యం తయారు చేయాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ముఠా సభ్యులకు ఇంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు కావడంతో అలర్టైన ఎక్సైజ్ అధికారులు స్థానిక బెల్ట్ షాపులో తనిఖీలు నిర్వహించారు. కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా వీ హ్యావ్ కాట్ అరౌండ్ 600 లీటర్స్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్తో మనం 2 times అంటే రఫ్లీ 1800 లీటర్స్ వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం తయారీ విక్రయాలు జరుగుతున్నాయనే విషయం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారుల అవినీతి వల్లే కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లాలో కల్తీ మద్యం ముఠా ఆట కట్టించిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీ మద్యం దందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తాయో చూడాలి. మరి మెదడుకో ఆలోచన, జీవాలో రుచి అన్నట్లు పిల్లల కోసం విజ్ఞానులు ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. ఎవరు ఊహించని రీతిలో కార్యక్రమం చేపట్టారు. పిల్లలు టీవీలకు, మొబైళ్లకు పరిమితం కాకుండా వాల్ అండ్ నాలెడ్జ్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి అందరితో వాహ్వా అనిపించుకుంటున్నారు. అసలే ఎండలు, పిల్లలకు హాలిడేస్. వీళ్లను కంట్రోల్ చేసేందుకు, మెదడుకు పదును పెట్టేందుకు ఓ టెక్నిక్ కనిపెట్టారు విజ్ఞానులు. ఉన్నత చదువులు చదివిన వారు, టీచర్స్ అంతా కలిసి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. పరీక్షల అనంతరం ఖాళీగా ఉండకుండా, చదువు పక్కన పెట్టకుండా, మొబైళ్లపై మక్కువ పెంచుకోకుండా, వేసవికాలం సమయాన్ని వృధా చేసుకోకుండా యువకులకు ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా, ఆలస్యం చేయకుండా అనుకున్న కార్యక్రమం మొదలుపెట్టారు.
వారి వీధులలో అన్ని గోడలకు సున్నం వేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చిత్రాలు వేసి అందరి చూపు గోడల వైపు ఉండే విధంగా చేశారు అక్కడి యువత. ఈ గోడల మీద పెయింటింగ్ బాగుంది. మేము దీన్ని చూసుకుంటే రోజు ఈవినింగ్ టైంలో బాగా ఆడుకుంటున్నాం. స్పెల్లింగ్స్, స్టేట్ అండ్ క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూసి మేము బాగా నేర్చుకుంటున్నాం. ఇంకా ఇటువంటి పెయింటింగ్స్, ఇటువంటి వర్డ్స్ మాకు నేర్పియాలని బొంతల శ్రీనివాస్ని పెయింటింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏకదంత మిత్రమండలి సమైక్య బృందం ఆధ్వర్యంలో వేసవి కాలం పిల్లలకు కాలక్షేపం కోసం ఉదయం సాయంత్రం గోడలపై ఉన్న చిత్రపటాలను చూసినప్పుడు మెదడుకు ఆలోచన వచ్చే విధంగా పెయింట్ వేశారు. గోడలపై మహనీయుల చిత్రాలతో పాటు ఎడ్యుకేషన్కు సంబంధించిన పెయింట్స్ కూడా వేశారు. పటాలను రోజు చూస్తూ చిత్రపటాల ప్రాముఖ్యత, వారి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునే విధంగా చిత్రాలను వేశారు. ఏకదంత మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఒక చిత్రపటం అనేది వేయటం జరుగుతుంది. ఇది కేవలము విద్యార్థుల కోసము. అంటే విద్యార్థులు రాగానే, స్కూల్ నుంచి రాగానే సెల్లులు వాడు అల్లరి చేస్తున్నారంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సెల్ ఇచ్చేస్తున్నారు. సెల్ ఇచ్చేస్తే వాడు అన్నీ ఏవేవో రకరకాలుగా చూస్తున్నారు. దానికి సెల్లకు అంకితం కాకుండా, సెల్లకు టీవీలకు అంకితం కాకుండా ఈ ఏకదంత మిత్రమండలి వాళ్ళు ఇది ఒక సమ్మరీ ఒకేషన్ కింద పెడుతూ తర్వాత పిల్లల్ని ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా ఈ యొక్క ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. వాళ్ళ నాలెడ్జ్తో పాటు మరో కొత్త ఆలోచన కూడా చేశారు అక్కడి యువత. గ్రీనరీ కోసం పెళ్లి రోజు, పుట్టినరోజు ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకునేలా చేశారు. ఇలా కొత్త కొత్త ఆలోచనలతో ఏకదంత మిత్రమండలి సమైక్య బృందం బెల్లంపల్లికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బయట తిరగకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు యూత్ సభ్యులు. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాకంటే ఒక కాన్సెప్ట్తోని సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనే కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. అసలు ఈ కార్యక్రమం అంటే ఏ రకంగా ఆలోచన వచ్చింది అనేది ప్రతిసారి చెప్తున్నా. ఈసారి కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పిల్లల కోసం, ఆ తర్వాత యువత కోసం, పిల్లల తల్లిదండ్రుల కోసం కూడా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎండాకాలం వచ్చినాయి. మళ్ళీ పిల్లలు అదే చదువుకుంటారు, అదే మర్చిపోతారు. సమ్మర్ సెలవులు రాగానే బయటకు వచ్చి ఆడుడు, పాడుడు, సెల్లులకు అడిక్ట్ అవ్వడు, సెల్లులలో కొన్ని రకాల యాప్స్కి, గేమ్స్కి అడిక్ట్ అవ్వడు, టీవీలు చూసుడు, ఇలాంటి కార్యక్రమాలు చేసి తప్పుతో పట్టిపోతారు. వాళ్ళు ఆ రకంగా కావద్దు, వాళ్ళని తెలియకుండానే ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి మేము అందరం కలిసి, ఏకదంత మిత్రమండలి సభ్యులు అందరం కలిసి శ్రీకారం చుట్టాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పిల్లలు మొబైల్స్తోనే ఎక్కువ గడుపుతున్నారు. లేకపోతే వీడియో గేమ్స్, టీవీలకు పరిమితమవుతున్నారు. అందుకే పిల్లల్లో కొత్త ఒరవడి తెచ్చారు యూత్ సభ్యులు. పిల్లలకు తెలివితేటలు పెంచేందుకు యూత్ సభ్యులు చేసిన ఈ ఒరవడికి తమ వంతు కృషి చేస్తున్నామని స్థానికులు చెప్పారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యే రీతిలో మా బస్తీలో ఏకదంత మిత్రమండలి వారి ఆధ్వర్యంలో బొంతల శ్రీనివాస్ గారి నిర్వాహకత్వంలో ఈ పెయింటింగ్స్ వేయడం జరిగింది. దీనివల్ల అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎటువంటి తేడా లేకుండా కూడా అందరు మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. దానికి కొంత ఉపశమనంగానైనా సరే మా బస్తీ పిల్లలు మహమ్మారి జోలికి పోకుండా కాసేపైనా ఆ బొమ్మను చూసుకుంటూ, నేర్చుకుంటూ ఉన్నంతలో వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మన బొంతల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని ఇంటికే పరిమితం చేయకుండా బయట తిప్పుతూ కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో పిల్లల బ్రెయిన్ షార్ప్ చేసే పద్ధతిని అందరూ భేష్ అంటున్నారు. బెల్లంపల్లిలాగే మరిన్ని వినూత్నమైన ఆలోచనలతో తల్లిదండ్రులైనా, కాలనీవాసులైనా పిల్లలను ఆడిస్తూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ వారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుదాం.